న్యూస్ చూస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఇప్పుడు తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కవిత కామెంట్స్ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత చేకూరింది. ఇప్పటికే కేసీఆర్ తో మాజీ మంత్రి కేటీఆర్ కూడా భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరారు మాజీ మంత్రి కేటీఆర్. కవితపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కవిత చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, కవిత మాట్లాడుతున్న ఆ మాటలు కావచ్చు, పార్టీకి సంబంధించి ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశానికి సంబంధించి ఇప్పటికే చర్చ జోరందుకుంటోంది. కవిత కామెంట్స్ కి సంబంధించి మరి ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఇప్పుడు తీవ్రమైన చర్చ జరుగుతోంది. కొద్దిసేపటి క్రితం ఆమె చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అంతకన్నా ముందు గత కొద్ది రోజులుగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, వీటి మీద ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది, మరి ముఖ్యంగా పార్టీకి సంబంధించి పార్టీ మరింత స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి ఆమె ఎప్పటికప్పుడు మాట్లాడుతున్న సందర్భం. మరి ముఖ్యంగా నేను బీఆర్ఎస్లోనే ఉన్నానంటారు, కానీ బీఆర్ఎస్కి సంబంధించి కొన్ని అంశాలని మరి ముఖ్యంగా పార్టీ నాయకత్వం కొన్ని అంశాలను సరిగ్గా తీసుకువెళ్ళట్లేదు, కొన్ని విషయాలు అయితే అసలు పట్టించుకున్నట్టు వ్యవహరిస్తోంది అన్నట్టుగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది, మరి ముఖ్యంగా ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఈ క్రమంలోని మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వరుస భేటీల వెనకాల ఆంతర్యం ఏంటి, ఏం జరగబోతుంది, డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు మరికాసేపట్లో అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా రాబోతున్నారు. హైదరాబాద్ వేదికగా ఇప్పుడు వాడివేడి రాజకీయం నడుస్తోందా? ఇటు బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? ఎమ్మెల్సీ కవిత తీరుపై బీఆర్ఎస్లో అసంతృప్తి నెలకొందా? ఆ అసంతృప్తి తారాస్థాయికి చేరుకుంటోందా? జాగృతి వేదికగా ఇటు కవిత తీసుకుంటున్న కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే కవిత చేపడుతున్న కార్యక్రమాలు కావచ్చు, బీఆర్ఎస్లో ఎటువంటి చర్చకు దారితీస్తోంది? మరి ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్లోనే ఉన్నానంటున్నారు. బీఆర్ఎస్కి సంబంధించి పార్టీ నాయకత్వం మీద, పార్టీ లీడర్షిప్ మీద క్వశ్చన్స్ని రైజ్ చేస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది, ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? అసలు ఈ భేటీల వెనకాల ఉన్న ప్రాధాన్యత ఏంటి, అసలు భేటీల వెనకాల ఉన్న అసలైన ఆంతర్యం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ బ్యాక్ టు బ్యాక్ అని చెప్పుకోవాలి. ఏం జరుగుతోంది? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఇటు మాజీ మంత్రి కేటీఆర్ భేటీ కావడం, ఇప్పుడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి భేటీ కావడం, ఏం జరుగుతోంది? ఇటు ఎమ్మెల్సీ కవిత విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్న బీఆర్ఎస్. ఎగ్జాక్ట్లీ, ఎమ్మెల్సీ కవిత కాస్త ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నల్గొండ జిల్లాలో ఒక లిల్లీపుట్ నాయకుడు అంటూ జగదీశ్వర్ రెడ్డిని ఆమె కోట్ చేస్తూ చాలా ఘాటైనటువంటి పదాలు ఉపయోగించారు. అసలు నల్గొండ జిల్లాలో పార్టీ సర్వనాశనం కావడానికి రీజనే జగదీశ్వర్ రెడ్డి అంటూ ఆమె స్టేట్మెంట్ చేశారు. ఏదో కన్ను లొట్టబోయి గెలిచినట్టుగా ఒక్క సీటు ఒక్కడే గెలిచారు. మొత్తం జిల్లాలో పార్టీ ఓటమికి కారణమే అక్కడ ఉన్నటువంటి లిల్లీపూడ్ జగదీశ్వర్ రెడ్డి అంటూ ఆమె చేసినటువంటి స్టేట్మెంట్ పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. వెంటనే ఒకటా జగదీశ్వర్ రెడ్డి ఎర్రవల్లి ఫామ్ హౌస్ చేరుకున్నారు, కేసీఆర్తో మాట్లాడుతూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి ఏం మాట్లాడాలి, ఏం చేయాలనేటువంటిది ఈ మధ్య కాలంలోనే జగదీశ్వర్ రెడ్డి కూడా కవిత పైన ఒక అనుచిత వ్యాఖ్యలు చేశారు అనేటువంటి అంశంపైన ఎమ్మెల్సీ కవిత రియాక్ట్ అయ్యారు. ఆమె కేసీఆర్ కూతురు కాకపోతే ఒక ప్రాధాన్యత ఏంటి, కేవలం ఎమ్మెల్సీ కదా అందరితో పాటు అనేటువంటి చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కవిత స్టేట్మెంట్ చేశారు. వీళ్ళంతా పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించి ఈరోజు నాపైనే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సరే, కేసీఆర్ లేకపోతే వీళ్ళందరూ ఎవరు అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ మధ్య కాలంలో జగదీశ్వర్ రెడ్డి ఎక్కువగా మీడియా ముందు కనపడతా ఉన్నారు. గతంలో కేటీఆర్ పైన చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో, తర్వాత కొన్ని విషయాల్లో ఆయన మీడియా ముందుకు వచ్చి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ మధ్య కాలంలోనే ఎగ్జాక్ట్లీ కొన్ని రోజుల క్రితమే ఒక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకి వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి స్టేట్మెంటే చేశారు. 3 ఫీట్లు అంటూ జగదీశ్వర్ రెడ్డిని స్టేట్మెంట్ చేశారు. 3 ఫీట్ల నన్ను ఆపుతానంటున్నాడు, ఎగిరెగిరి పడుతున్నాడు, 6 ఫీట్లు ఎగురుతున్నాడు, నన్ను అడ్డుకుంటానంటూ, నా పర్యటన అడ్డుకుంటానంటూ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చేస్తే, సరే అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇరుపక్షాలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకున్నారు అనుకోవడానికి కొంతవరకు స్కోప్ ఉంటుంది. కానీ ఇక్కడ డైరెక్ట్గా పార్టీ సుప్రీం కేసీఆర్ తనయ కవితనే ఈరోజు లిల్లీపుట్ అంటూ జగదీశ్వర్ రెడ్డి పైన స్టేట్మెంట్ చేయడం పైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. దీంట్లో 2 అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి బీఆర్ఎస్ పార్టీలో. ఉమ్మడి నల్గొండ జిల్లాల నుంచి
చాలామంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, కేసీఆర్కు సన్నిహితంగా ఉన్న వాళ్ళు, తెలంగాణ ఉద్యమం నుంచి కంటిన్యూ అవుతున్న వాళ్ళు. సో వీళ్ళు సంతోషంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్సీ కవిత రూపంలో నిజాలను బయటపెట్టే ప్రయత్నం చేశారు, ఎవరికి ధైర్యం చాలలేదు. సో ఈరోజు పార్టీలో జరుగుతున్నటువంటి తీరుపైన ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ పూర్తి స్థాయిలో తుడుచుకుపోయే పరిస్థితి వచ్చింది ఈరోజు. దానికి కారణం జగదీశ్వర్ రెడ్డి అనేటువంటి మాటను ఆమె చెప్పే ప్రయత్నం చేశారు అనేటువంటి వాళ్ళు ఆనందపడతా ఉంటే, ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత చేసిన స్టేట్మెంట్ తో పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఈ రోజు భేటీ వెనుక కారణం ఇదే అవకాశం ఉందా? జగదీష్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి అక్కడ చర్చ జరుగుతుంది, లేకపోతే జగదీష్ రెడ్డి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన సందర్భం ఉందా? మీరు కవిత మీద కనుక యాక్షన్ తీసుకోకపోతే అది కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందనే కోణంలో ఆయన భేటీ అయ్యారా? ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఈ 2 రోజులు ఏమైనా కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉందనుకోవాలా మధు ఇక్కడ? ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అట్లాగా కనిపిస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో చాలా పొలిటికల్ డెవలప్మెంట్స్ చాలా ఎక్కువైనటువంటి సిచ్యువేషన్ అన్ని పార్టీల రూపంలో. ఆల్రెడీ ఎమ్మెల్సీ కవిత 4వ తారీఖు నుంచి దీక్షకు పూనుకుంటుంటే కాంగ్రెస్ ఢిల్లీలో దీక్ష ఇస్తూ ఉంది, ఇక్కడ పాదయాత్ర కంప్లీట్ అవుతా ఉంది, రేపు తర్వాత కేటీఆర్ ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. సో ఈ డేట్స్ అన్ని చాలా బిజీగా ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్ట్ అందింది, 4వ తారీఖు రోజు రేపే క్యాబినెట్ సమావేశం ఉంది. చాలా కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే హరీష్ రావుతో కేటీఆర్తో వరుస భేటీలు అవుతా ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ నేపథ్యంలో కవిత చేసిన స్టేట్మెంట్తో ఏం మాట్లాడాలి, ఏ స్టెప్ తీసుకోవాలనేటువంటి అంశంలో భాగంగా కేసీఆర్తో ఆయన భేటీ అయి వివరాలు తెలుసుకోవడానికి కేసీఆర్తో భేటీ కావడానికి ఫామ్ హౌస్కు వెళ్లారు జగదీశ్వర్ రెడ్డి అనేటువంటి చర్చ కొనసాగుతూ ఉంది. కానీ జగదీశ్వర్ రెడ్డిని లిల్లీపుట్ అనేటువంటి కవిత చేసినటువంటి కామెంట్ పైన పెద్ద ఎత్తున పార్టీలో చర్చ కొనసాగుతూ ఉంది. మరి జగదీశ్వర్ రెడ్డికి మద్దతుగా ఎవరు మాట్లాడేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది చర్చ కూడా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే కేసీఆర్ తనే డైరెక్ట్గా కవిత చేసినటువంటి స్టేట్మెంట్, ఆమె పైన ఎవరు మాట్లాడేటువంటి సాహసం చేయకపోవచ్చు. ఇంకొకటి, కవిత రెగ్యులర్గా కేసీఆర్తో టచ్లోనే ఉన్నారు అనేటువంటి ఒక వార్త కూడా వినిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత పైన జగదీశ్వర్ రెడ్డి ఎందుకు ఆ రకంగా కామెంట్స్ చేశారు, అందులో భాగంగానే ఆమె రియాక్ట్ అయ్యారు అనేటువంటి చర్చ ప్రస్తుతం పార్టీలో కొనసాగుతూ ఉంది. సో కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డికి ఏం చెప్పనున్నారు, సైలెంట్గా ఉండమంటారా లేకుంటే రియాక్ట్ అవ్వమంటారా అనేటువంటి కొద్దిసేపట్లో తెలిపనుంది. రైట్, అంటే ఇప్పుడు జగదీష్ రెడ్డి వర్గం ఏమంటోంది? మరి ముఖ్యంగా ఇప్పుడు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధం కాబోతోందా, లేకపోతే లేదు కాస్త సంయమనం పాటిద్దాం, మరి ముఖ్యంగా కేసీఆర్ డైరెక్షన్స్ వచ్చిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించి కౌంటర్ ఇద్దాం, ఎందుకంటే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది, లేదు ఇండివిజువల్గా కాస్త డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి ఆయన వర్గం ఏమంటోంది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డికి మద్దతుగా మాట్లాడాలంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన నాయకులే మాట్లాడాల్సి ఉంటుంది. సో ఆ నాయకులందరూ ఓటమికే జగదీశ్వర్ రెడ్డి కారణం అనేటువంటిది కవిత కామెంట్ చేశారు. కాబట్టి మరి ఆ నాయకులు ముందుకొచ్చి మాట్లాడతారా లేదా అనేటువంటిది చూడాలి. ఇప్పటికే చాలామంది కవిత చేసినటువంటి కామెంట్స్ పైన వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నట్టుగా ఉంది. ఇప్పటికైనా కవిత కరెక్ట్గా చెప్పారంటూ కొద్దిమంది వారు మీడియా వ్యక్తులతో షేర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది, ఎవరెవరు రియాక్ట్ అవుతున్నారు జగదీశ్వర్ రెడ్డి పైన కవిత చేసినటువంటి స్టేట్మెంట్స్ పైన. ఇప్పటికే చాలాసార్లు కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్ రావుకి ఉమ్మడి నల్గొండ జిల్లాలో జగదీశ్వర్ రెడ్డి ఆధిపత్యం ఎక్కువవుతూ ఉంది, ఏకచక్రాధిపత్యం చేస్తూ ఉన్నారు, తన అనునయులకు పెద్దపీట వేస్తూ ఉన్నారు. మొదటి నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ వర్గంగా ఉన్నటువంటి కొద్దిమందిని అనగదొక్కుతున్నారు అనేటువంటి చర్చ ఉంది. సో దాంట్లో భాగంగా అన్ని వర్గాలకు సంబంధించి కాబట్టి వాళ్ళంతా మరి గతంలోనే కంప్లైంట్ చేస్తారనేటువంటి వాదన వినిపిస్తూ ఉంది పార్టీలో. ప్రస్తుతం జగదీశ్వర్ రెడ్డికి కేసీఆర్ మద్దతు తెలుపుతారా లేదంటే సైలెంట్గా ఉండమని చెప్తారా అనేటువంటిది ఇప్పుడు ఒక బిగ్ క్వశ్చన్ ప్రస్తుతం. సో ఆయనతో కేసీఆర్తో భేటీ తర్వాత జగదీశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తారా, రియాక్ట్ అవుతారా లేదంటే సైలెంట్గా ఉండిపోతారా అనేటువంటిది చర్చ అయితే కొనసాగుతూ ఉంది. మరి జగదీశ్వర్ రెడ్డికి ఆయన వర్గం అంటే గాదరి కిషోర్ కానీ ఇంకా కొద్దిమంది మాజీ ఎమ్మెల్యేలు ఎవరైనా రెస్పాండ్ అవుతారా చూడాలి. ఇప్పటివరకు అయితే ఎవరు రియాక్ట్ కాలేదు, ఆయనకు వ్యతిరేకంగా వర్గం మాత్రం రియాక్ట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్ మధు, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి, ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై ప్రస్తుతం బీఆర్ఎస్ లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి భేటీ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. కవిత కామెంట్స్ నేపథ్యంలో భేటీకి ఇప్పుడు ప్రాధాన్యత నెలకొంది. ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాజీ మంత్రి కేటీఆర్ భేటీ కావడం
ఇటు చర్చకు దారితీస్తే ఇప్పుడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా భేటీ కావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరారు మాజీ మంత్రి కేటీఆర్. కవితపై కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తోంది? కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ కవిత మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే మరింత ఆచితూచి వ్యవహరించి మరింత టైం తీసుకొని అడుగులు వేసే అవకాశం కనిపిస్తోందా? మీకేమనిపిస్తుందని చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం ఇప్పటికే పోల్లో కూడా ఒక క్వశ్చన్ ముందుంచే ప్రయత్నం చేసింది. కవితపై సస్పెన్షన్ వేటు వేయాలా వద్దా? వేయాలి, అవసరం లేదు, రెండు అంశాన్ని ముందుంచే ప్రయత్నం చేసింది. ఇప్పుడు కొంతమంది రియాక్ట్ అవుతున్నారు, పోల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతోంది. ఇప్పటికే కొంతమంది రియాక్ట్ అయ్యారు, సస్పెన్షన్ వేటు వేయాలి అంటూ. దాదాపుగా 60 నుంచి 70% మంది అంటూ ఉంటే మిగిలిన 20 నుంచి 30% కూడా అవసరం లేదు అంటూ కూడా చెప్పుకొస్తున్న సందర్భం. 30 నుంచి 40% మంది. సో మీకేమనిపిస్తుందని చెప్పి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి, పోల్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి.